నేను ఫిక్స్ అయింది అదే. కార్యం జరిగిందా జరగలేదా, మేలు జరిగిందా జరగలేదా, అప్పు తీరిందా తీరలేదా, సాయం చేశాడా లేదా, ఒడ్డుకు తెచ్చాడా లేదా, అనుకున్నది ఇచ్చాడా లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, పిల్లలు పుట్టారా లేదా, ఒడ్లు పండినయా లేదా, పొలం పండిందా లేదా, లోన్ వచ్చిందా లేదా, వస్తే ప్రభు లేకపోతే లేదు అన్నట్టు కాదు. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్షలు అంజూరలు పండకపోయినా యెహోవా యందు నేను ఆనందించెదను అన్నాడు భక్తుడు. ఎలా అన్నాడు? గొర్రెలు లేకపోతే, పంటలు పండకపోతే గడ్డి తింటావా నాయనా? ఏం తిని బతుకుతావు? అవేవి లేకపోయినా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే ఇవి లేకపోయినా ఆయన ఉంటే చాలు. నాకు ఆయన ఏం పెట్టకపోయినా సరే ఆయనలో ఆనందిస్తూ, ఆయనలోనే ఉండి ఆయనలోనే నేను తనువు చాలిస్తాను అన్నంత మాట అంటున్నాడు. అంత ఎలా కనెక్ట్ అయ్యాడు దేవుడికి? ఎవరన్నారు ఆయన? హబక్కుకు గారేనా? ఎవరన్నారు ఆయన? ఆయనే కదా పాప. ఎందుకు అంత కనెక్ట్ అయ్యాడు దేవునికి? ఏదన్నా ఇస్తే మనం ఏదో భజన చేస్తే సరిపోయిద్ది. ఏమి ఇవ్వకుండా ఏం చేస్తాం భజన? అరే నాయన, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదురా, అసలు ఆయన వేరంటాడు. ఏమి చెయ్యకపోయినా పర్వాలా, ఆయన వేరు. ఏమైనప్పుడు ఆయన ఎందుకు మనకి? లేదు, ఆయన కావాలి. ఆయన వ్యక్తిత్వం మంచిది, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన మనసు మంచిది. ఇవ్వలేదంటే ఏ కారణం చేత ఇవ్వలేదు, అనవసరంగా అయితే కాదు, ఏదో కారణం ఉంది. నన్ను క్రమశిక్షణలో పెట్టడానికో, లేకపోతే అంతకంటే గొప్ప మేలు నాకేదో చేయటానికో, మొత్తం మీద నా ప్రయోజనం ఆశించే కొన్ని సమస్యలు నాకు ఉండనిచ్చాళ్లే కానీ పిచ్చి మహారాజురా. ఆయన ప్రేమ గొప్పదిరా, ఆయన మనసు గొప్పది. ఏదో నాకు అవసరాన్ని బట్టి కొన్ని బాధలు అనుమతించాడు కానీ నన్ను విడిచిపోడురా. కల్లో కూడా నన్ను మర్చిపోడు. ఆయన నిద్రలోనైనా మర్చిపోతాడని నేను అనుకోను, ఎందుకంటే నిద్రపోడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, అది ఒక విశ్వాసి, ఒక సేవకుడు సరిగ్గా ఎరిగితే ఆడు చచ్చిపోవటానికైనా ఇష్టపోతాడు కానీ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి, ఆయన్ని గాక మరొకరిని హత్తుకోవటానికి పొర్రపాటున కూడా తన హృదయంలో అంగీకరించడు. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను దోచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. అంటే నేను ఎవరిని చూడలేను నాయన. ఇంకా భక్తుని మనసు దేవునికి ఎంత కనెక్ట్ అయిపోయింది.